నమస్తే వెల్కమ్ టు దివ్య దర్శిని న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిఘా వ్యవస్థ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా ఎంపికైన కేవి భద్రరావు జగ్గంపేటలో నూతనంగా ప్రారంభించిన కెనరా తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండల సభ్యులు గూండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజు స్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మునినాథారెడ్డి, కాస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, శంభులో హరినాథ్, పొన్నాల జేజీరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు జయమ్మ. మేము ప్రతి శనివారం ఉదయాన్నే ఏకుజామున నగర సంకీర్తనలో పాల్గొంటున్నాము. ఇది నగర సంకీర్తన అనేది గత 5 నెలల నుంచి గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంకీర్తనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆ కలియుగ వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జీ మహాలక్ష్మి, మాది బండ్ల వీధి. ఓం నమో వెంకటేశాయ. 5-6 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. కరోనా అప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఎలా అనుకుంటామంటే ఆ గోపీనాథ్ ధర్మాన మళ్ళీ కొనసాగుతుంది. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నా పేరు ఉమా. నేను గత 2 నెలలుగా వస్తూ ఉంటాను. నాకు తెలిసి నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను కానీ నాకు ఈ ప్రాప్తి కలిగింది. గుండాల గోపీనాథ్ స్వామి ఆయన ముందుండి నడిపిస్తా, మేము వెనక నడిపిస్తామని నేను ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. ఈరోజైతే ఎంత సంతోషంగా ఉంటుందంటే నాకు ఆరోగ్యం బాగలేకపోయినా నేను వచ్చి
పాల్గొని పోయిన రోజు ఈరోజు శనివారం నాకు చాలా బాగుంటుంది. అందుకే అందరినీ కూడా కలుపుకొని వస్తాను. వచ్చి నగర సంకీర్తన జయప్రదం చేస్తానని గోపీనాథ్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేము నగర సంకీర్తన చేస్తున్నాం. ప్రతి శనివారము పొద్దున్న లేచి 5 గంటలకి మేము నగర సంకీర్తన చేస్తున్నాము. 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. గోవిందరాజ స్వామి తిరుమాడ వీధుల్లో తిరిగి సంకీర్తన చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంటుంది. గత జన్మ పుణ్యం ఇదంతాను. మానవ జన్మ చాలా పుణ్యాలు చేస్తే కానీ మానవ జన్మ రాదు. అటువంటి నగర సంకీర్తన కూడా పాల్గొని మేము ఈ నగర సంకీర్తన కంటిన్యూగా జరగాలని భగవంతుని కోరుకుంటూ అట్లాగే గుండాల గోపినాథ్ దగ్గరుండి జరిపిస్తున్నారు. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమో వెంకటేశాయ. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలో 2వ రోజైన శుక్రవారం రాత్రి స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంసవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. వాహనం ముందు వృషభాలు, అశ్వాలు, గజరాజులు నడుస్తుండగా స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వైసీపీ అరాచక దోపిడీ పాలనను భరించిన ప్రజలు ఓట్లతో వారికి ప్యాకప్ చెప్పేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్న పెట్రోల్ బాంబులు, రాళ్లు, సమ్మెటలను ప్రదర్శనగా ఉంచి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలతో ఎన్డీఏ కూటమి దేశంలో ఏపీలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నా మీద మనందరి మీద దాదాపు 3,25,000 రూపాయలు అప్పు పెట్టాడు. మరి మీ కూటమి అధికారంలోకి వస్తే వీటిని ఎలా గాడిన పెడతారు? ఖచ్చితంగా మీరు రాసుకోండి. మే 13 ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేనని బలపరుస్తున్నారు. అధికారంలో రాబోతుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తులసి వనం లాంటి తిరుపతి గంజాయి వనం అయిపోయింది. 151 మంది ఎమ్మెల్యేలు ఎంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కన్నా అపాయింట్మెంట్ ఇచ్చారు. గాల్లో తిరిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడ లేడు. కేవలం 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కూడా ఆయన హెలికాప్టర్లోనే వస్తాడు. ఆయన అంటున్నాడు సింహం ఒంటరిగా ఉంది. ఆయన సింహం అనుకుంటే సరిపోదండి. ఈ రోజు కరెన్సీ నోట్లు, దొంగ ఓట్లు. ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్ పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్ పనిచేస్తుంది. తిరుపతిలో ఎటు చూసినా జాతర సందడి నెలకొంది. తాతయ్యగుంట గంగమ్మతో ఆలయంతో పాటు పెద్ద గంగమ్మ, వేషాలమ్మ ఆలయాల్లో జాతర ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. భక్తులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోపక్క ప్రముఖులు అమ్మవార్లకు భక్తిభావంతో సారెలను సమర్పిస్తున్నారు. యూనివర్సల్ క్యాటరింగ్ అధినేత పద్మనాభం వేషాలమ్మకు భారీ సారెను సమర్పించారు. దాదాపు 27 పళ్ళాల్లో అమ్మవారికి పసుపు, కుంకుమతో పాటు పట్టు వస్త్రాలు, పండ్లు, పుష్పాలతో డప్పులు మోతలు, భక్తజనుల నృత్యాల మధ్య స్థానిక పెద్ద గంగమ్మ ఆలయం నుంచి వేషాలమ్మ ఆలయం వరకు భారీ ర్యాలీతో విచ్చేసి అమ్మవారికి సారెను సమర్పించి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సల్ క్యాటరింగ్ అధినేత పద్మనాభం దంపతులు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండాల గోపీనాథ్, జయచంద్రారెడ్డి, ప్రేమ్నాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం చేయండి, అందరూ నమస్కారం చేయండి. ఏనుగుల దాడులు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం సదుం మండలం
జోగివారిపల్లి పంచాయతీ పరిధిలో శనివారం తెల్లవారుజామున రైతులు పండించిన పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడులు చేసి రైతులకు అపార నష్టం చేకూర్చాయి. నరసింహారెడ్డి, కాళే రెడ్డప్పరెడ్డి, జ్యోతి, సురేష్ రెడ్డి రఘులకు చెందిన మామిడి, టమోటో, వరి పంటలను ఎందుకు పనికి రాకుండా తొక్కి పడేశాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము పంట పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. సంబంధిత అధికారులు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తిరుపతి గంగమ్మకు సారే సమర్పించిన మంత్రి రోజా. తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరలో భాగంగా శనివారం మంత్రి రోజా గంగమ్మకు సారీ సమర్పించారు. ఆలయ ఈవో ఆమెను ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికలలో 3వసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
దొరదేశంలో గంగమ్మ తల్లి పట్టణంలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జాతర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారు దొరవేషంలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి సేవలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం అనంత తేజోమూర్తి శ్రీ గోవిందరాజస్వామి సింహవాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల కోలాటాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. కార్పొరేషన్ కార్యాలయం స్థానంలో నూతనంగా నిర్మిస్తున్న
సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు, ఏఈకామ్ ప్రతినిధులకు, ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ సమన్వయంతో పనులు వేగవంతం చేసి భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఈ భవనం పూర్తయితే మున్సిపల్ కార్పొరేషన్కు నూతన కార్యాలయం రావడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సేవలు కూడా ప్రజలకి అందుబాటులోకి వస్తాయని, పనుల ఆలస్యంపై స్పందిస్తూ ఇకపై ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల వివరాలను తనకు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తూ ఉండాలని ఆదేశించారు. స్లాబ్ వర్కులన్నీ పూర్తి చేసి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్లో చేపట్టాల్సిన పనులను పూర్తి చేసుకుంటూ రావాలన్నారు. ఇకపై పనులు ఆలస్యమైతే తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు డిఈ విజయ్ కుమార్ రెడ్డి, ఏఈకామ్ ప్రతినిధి అనిల్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శనివారం శనీశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు శనీశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. आयु आरोग्य फल पुरुषार्थ
చింతల మండలం రెంటచింతల గ్రామంలో శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భీష్మాచారి, వెంకటేశ్వరాచారి, వెంకటాచారి, నరసింహాచారి, లక్ష్మీనారాయణాచారి, లక్ష్మాచారి, కోటేశ్వరరావు, బ్రహ్మచారి, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు బ్రహ్మశ్రీ కొండూరి మధుసూదనాచార్యులు ఆధ్వర్యంలో జరిపించారు. 1608వ సంవత్సరం కార్తీక మాస శుద్ధ ద్వాదశి రోజున పరిపూర్ణయాచార్యులు ప్రకృతాంబ అనే విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులకు జన్మించి ఉన్నారు. ఆయన జనులకు సన్మార్గం చూపించినటువంటి సంఘ సంస్కర్త, అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని బోధించినటువంటి జ్ఞాని. మరి సాక్షాత్తు గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ అమ్మవారి చేతనే నిప్పు తెప్పించినటువంటి దైవాంశ సంభూతుడు. మరి మనం ఇప్పుడు కూడా వింటూ ఉంటాం, ఏది జరిగినా కూడాను బ్రహ్మంగారు చెప్పింది జరగక తప్పదు అని. రాబోయే కాలంలో జరగబోయేవి చెప్పినటువంటి కాలజ్ఞాని. మరి అంతటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవం 1693వ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజున ఆయన సజీవ సమాధి నిష్ట వహించి ఉన్నారు. అంతటి గొప్ప ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజున రెంటచింతల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం నందు మరి స్వామివారి భక్తుల మధ్యన ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషదాయకం. మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి అందరికీ కూడాను స్వామివారి ఆశీస్సులు, అనుగ్రహం నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి యో నమః. ఈరోజు మన రెండిహింతల మండలంలోని రెండిహింతల గ్రామంలోని వేయించేసి ఉన్న గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ యొక్క ఆరాధనా మహోత్సవం ఘనంగా జరుపుకున్నాము. గణపతి పూజ, పుణ్యావాచనం, అభిషేకాలతోని, పంచామృత అభిషేకాలతోని ఘనంగా జరుపుకున్నాము. ఈ మహాభాగ్యాన్ని ఈ రెండిహింతల గ్రామం ప్రజలు మొత్తం కూడా వీక్షించి స్వామివారి యొక్క కృపా కటాక్షమును అందరూ పొందుతున్నారు. బ్రహ్మంగారి గురించి ఎంత చెప్పినా తొరిగే. బ్రహ్మంగారి గురించి ఈ భూప్రపంచం మీద ఎవరికీ తెలియనటువంటి వారు లేరు. బ్రహ్మంగారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సమన్వయంగా చెప్పారు. ఇదే కాకుండా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జన్మించిన సమయంలో ముస్లిముల పాలనలో హిందువుల్ని ఒక అనుష్ఠాన పరులు అయినటువంటి సిద్ధ పురుషులు అనేక మందిగా జన్మించారు. వారిలో మనకు ముఖ్యుడైన వారు ఈ బ్రహ్మేంద్ర స్వామి వారు. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కులమత భేదాలకు అతీతంగా అందరూ సమానమేనంటూ అటు కక్కయ్యని, ఇటు సాధు సిద్ధయ్యని అనేక మంది కూడా శిష్యుల్ని చేసుకున్నారు. కడప నవాబు గారిని, కర్నూలు నవాబు గారిని ఈ యొక్క తమ శిష్యుడైనటువంటి సిద్ధయ్యని మీ గురువు గారిని యొక్క మాకు ఆహ్వానంగా పంపించి వాళ్ళ యొక్క ఆస్థానానికి పంపించి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీటితోని దీపాలు వెలిగించారు.
వాళ్ళు ముస్లింలు కాబట్టి మధుమాంసాలతో భోజనం ఏర్పాటు చేశారు విందు. వాళ్ళ దృష్టిలో అది మహాన్ భోజనం, మనకి అది కరెక్ట్ కాదు. కాబట్టి స్వాములు వారు దాన్ని పంచభక్ష పరవాణాలుగా పండ్లుగా తయారు చేసి అందరు కూడా ముస్లింలందరికీ కూడా అక్కడ వచ్చిన భక్తులు మొత్తం కూడా పంచిచ్చారు. అది వాళ్ళకు నిదర్శనంగా చూసుకుని ఆ ముస్లింల వంటి కర్నూలు నవాబు గారు స్వామివారికి శిష్యుడైనారు. ఈ రోజుల్లో హైందవ మతం మనకి ఇక్కడ నిలబడిందంటే ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహ కటాక్షమే. లేకపోతే అనేక మతంగా హిందూ మతం అంతరించిపోతుంది. వారి యొక్క ఆశీస్సులతోని, అదే కాకుండా శంకరాచార్యులు వారు విశ్వబ్రాహ్మణుడు అయ్యండి ఈ యొక్క 4 పీఠాలను సృష్టించారు 4 వేదాలుగా. అలాగనే మహానుభావులు ఎందరెందరో పుట్టారు హైందవ ధర్మం కోసం. ఈ యొక్క ధర్మం కోసం హైందవులే కాకుండా హైందవ ధర్మం కోసం పాటుపడిన వాళ్ళందరికీ కూడా ఒక నమస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి మన రణీంద్ర విశ్వబ్రాహ్మణులు తదితర అనేక భక్తులు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుని విరమించుకున్నాను. పెంటచింతల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 331వ ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వస్తు రూపేణ, ధన రూపేణ కొంతమంది ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఉదయం 5:30కే వచ్చి దేవస్థాన ప్రాంగణం శుభ్రంగా లేకపోయినా అది ఎంతో చాలా కష్టపడి శుభ్రం చేసి ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా స్వామివారికి ప్రసాదాలు, కొబ్బరికాయలు సమర్పించిన వారికి. రుద్రూర్ మండల కేంద్రంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు. రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం ఆదివైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ నగరేశ్వర దేవాలయం నందు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణతో అమ్మవారిని అలంకరించి ఉదయం నుండి అభిషేకం, నిత్యార్చన, సామూహిక కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు మంగళహారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మ సాయినాథ్ గుప్తా, బచ్చు రాము గుప్తా, చిదురు మహిపాల్ గుప్తా, చిదురు అశోక్ గుప్తా, మాసెట్టి శ్రీనివాస్ గుప్తా, పారుపల్లి శ్రావణ్ గుప్తా, పారుపల్లి సంగమేశ్వర గుప్తా, వేద పండితులు భానుప్రసాద్ శర్మ, నరేష్ పంతులు, గ్రామంలోని మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇక్కడ దేవాలయంలో ఉత్సవ కార్యక్రమాలు, నగరేశ్వర స్వామి దేవాలయంలో ఉత్సవాది కార్యక్రమాలు జరిపినట్టుగా ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు ఉదయం అభిషేకము, తర్వాత సామూహిక కుంకుమార్చనాది కార్యక్రమాలు, తర్వాత అన్నదానాది కార్యక్రమాలు చేయించడం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి షాప్ దగ్ధమైన సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మల్లికార్జున్ ఎంటర్ప్రైజెస్లో శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో షాప్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, షాప్లో ఉన్న ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎల్ఈడి టీవీలతో సహా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలో కాలిపోయాయని షాప్ వర్కర్స్ తెలిపారు. షాప్ యజమానులకు సమాచారం చేరవేశామని, వారు వచ్చిన తర్వాతనే ఎంత నష్టం జరిగిందన్న సంగతి తెలుస్తుందని, షాప్కు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మదనపల్లె శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా వాసవి జయంతి వేడుకలు. వాసవి జయంతిని అట్టహాసంగా జరుపుకున్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా శనివారం అమ్మవారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి కన్యకలు దంపతులచే గంగను తెచ్చే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వస్తి వాచనం, కలశ స్థాపన, నవగ్రహ పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష అలంకారం, గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, వాసవి మాత మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, మహామంగళహారతి,
తీర్థ ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జై జై వాసవి, జై జై వాసవి.
नमो नमः जय जय वासवी नमो नमः माता नमो नमः श्री ओम वासवी नमो नमः श्री वासवी नमो नमः जय जय वासवी नमो नमः माता नमो नमः जय ओम वासवी नमो नमः श्री वासवी नमो नमः जय जय वासवी नमो नमः जगन्माता नमो नमः जगन्माता नमो తీసుకోవాలా తీసుకోవచ్చా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏపీ సెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మదనపల్లి విద్యార్థిని ఆలూరి ప్రణీత. గుండె వైద్య నిపుణులు కావాలనేదే తన ఆశయమని తెలిపిన ప్రణీత తెలంగాణ ఈఏపీ సెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ తెచ్చిన మదనపల్లి అమ్మాయి ఆలూరి ప్రణీత శనివారం స్థానిక మీడియాతో మాట్లాడుతూ సొసైటీ కాలనీలో కాపురం ఉంటున్న డాక్టర్ ఆలూరు శ్రీకర్ కళ్యాణిల ప్రోత్సాహంతో మదనపల్లి విజయవాడలో చదివి ఆలూరు ప్రణీత తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీ సెట్ రాసినట్లు తెలిపారు. అక్కడి ప్రభుత్వం ఫలితాలను ఈరోజు వెల్లడించడంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. నేను ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి నాన్నగారి స్కూల్ కేశవరెడ్డి జైన్ హెడ్ స్కూల్ చైతన్య చదువుకున్నాను. 7th 8th ఇక్కడే లోకల్లోనే చైతన్య స్కూల్లో చదువుకున్నాను. 9th 10th విజయవాడ చైతన్య స్కూల్లో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గోష చైతన్య కాలేజ్లో చదువుకున్నాను. నాకు ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి సహకరించిన మా పేరెంట్స్, మా టీచర్స్, మా కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా 10th నాకు 589 మార్క్స్ వచ్చాయి, 600. ఇంటర్లో 1092 వచ్చాయి. మాకు రోజు అంటే నాకు మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చిన మా టీచర్స్ అందరికీ నేను నిజంగా చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను కార్డియాక్ సర్జన్ అవుదాం అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పి మే 15 జరిగింది. అందులో నాకు 17 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని బట్టి మోస్ట్లీ టాప్ 1 ఫస్ట్ ఆర్ సెకండ్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి వెళ్ళి లేకపోతే జిప్మర్ పాండిచ్చేరి రెడీకి ఏదో తెచ్చుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా ఇలాగే ఇదే పేస్ మెయింటైన్ చేస్తూ కష్టపడి చదువుకుంటాను. మా పేరెంట్స్కి మంచి నేను ఇస్తాను. నేను ప్రణీత, మాది మదనపల్లి. మా నాన్నగారి పేరు శ్రీకరాలు, మా అమ్మగారి పేరు కళ్యాణి. మా నాన్నగారు డాక్టర్గా చేస్తున్నారు మదనపల్లిలో 34 years నుంచి. అమ్మగారు టీచర్ యాక్చువల్గా. నేను 7th నుంచి 9th వరకు ఇక్కడే మదనపల్లిలో చైతన్య స్కూల్లో చదువుకున్నాను. 9th 10th విజయవాడలో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా విజయవాడే. అయితే 10thలో నాకు 589 మార్క్స్ వచ్చాయి. ఇంటర్లో 982 వచ్చాయి ఐపీలో. మొన్న 7th May రాసాను TSMSET. అందులో ఈరోజు వచ్చిన రిజల్ట్ వచ్చాయి కదా, అందులో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా 5th May నీట్ జరిగింది. అందులో మేము చూసుకున్న కీ ప్రకారం అయితే 715 నాకు. నిన్న ఏపీ సెట్ జరిగింది, అది రాశాను. దాని రిజల్ట్ వచ్చిందని బట్టి మనం చూస్తాం. ఫ్యూచర్లో నేను కార్డియాక్ సర్జన్ అవుదాం అనుకుంటున్నాను. నా సక్సెస్ వెనకాల ఉన్న వాళ్ళందరూ మా టీచర్స్, మా పేరెంట్స్, అక్కడ మా మేనేజ్మెంట్. 6 to 10:30 షెడ్యూల్ ఉంటుంది నాకు ఎవ్రీడే. ఇంకా సజెషన్ పెట్టి చదవమని చెప్తాను నేనైతే. ఏదైనా చిన్నది పెద్దది అని చూడకుండా అన్ని సీరియస్గా తీసుకొని రాయమని చెప్తాను. సార్, ఇవాళ TSMSETలో మా డాక్టర్ ప్రణీతకు వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన దానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ద థింగ్స్.
పాప ఫస్ట్ నుండి కూడా 7th and 8th ఇక్కడ చైతన్యలో చదివింది. 9th and 10th అట్ కానూర్ బ్రాంచ్ ఆఫ్ చైతన్య ఇన్ విజయవాడ అండ్ ఇంటర్మీడియట్ ఇన్ గోశాల. ఈవేళ మొన్న 7th జరిగింది టీఎస్ఎంసెట్. నిన్న మరి 17th వచ్చి ఏపీఎంసెట్ జరిగింది. దాంట్లో కూడా మేము మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే 5th మేన నీట్ రాసింది. దాంట్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 715 out of 720 అని అనుకుంటున్నాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఎనీహౌ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా అమ్మాయికి మంచి డాక్టర్ అయ్యి సర్వ్ చేయాలన్న ఐడియా ఉంది. బికాస్ అఫ్కోర్స్ బై నేచర్ నేను కూడా ఒక డాక్టర్ కాబట్టి అలాంటిది ఏమైనా వచ్చిందో తెలియదు. బట్ ఆ అమ్మాయి అయితే ఫ్రమ్ ద బిగినింగ్ అట్టే అనుకుంటుంది. షీ స్ట్రగ్లింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా చాలా సిన్సియర్గా ఉంటుంది. అది సార్. నెక్స్ట్ వచ్చి నీట్ రిజల్ట్స్ వచ్చిన దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్. మోస్ట్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి ఏమవుతుంది. తప్ప ఇవాళ అందరికీ నమస్కారము. మా చిన్నమ్మాయి ఆలూరు ప్రణీత. ఆ అమ్మాయి మొన్న May 7th జరిగిన టీసెట్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దాన్ని మాకు చాలా సంతోషంగా ఉంది. అలానే May 5th జరిగిన నీట్లో కూడా 720కి 715 మార్క్స్ వస్తున్నాయని తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి, వాళ్ళ నాన్నగారు కూడా డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి తను డాక్టర్ కావాలని చాలా ఆశగా ఉండింది అనమాట. ఆ కోరికతో ఆ గోల్ రీచ్ అవ్వడానికి తన డెసిషన్ తీసుకొని మేము వద్దన్నా కూడా తనే విజయవాడకి వెళ్ళి చదువుకుంటాను అనేసి తన ఎయిమ్ పైన తన గోల్ అంటే ఢిల్లీ ఎయిమ్స్లోనే డాక్టర్ కోర్స్ చదవాలి, ఎంబీబీఎస్ కోర్స్ చదవాలి అని తన డెసిషన్ అనమాట. మేము ఎందుకు అనుకున్నా కూడా తన డెసిషన్తోనే వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో తను విజయవాడకి వెళ్ళి అక్కడ బాగా చదువుకుంది. అందులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ మదనపల్లిలో 2 years చదువుకుంది. ఇక్కడ ఫస్ట్ డే నుంచి టాపర్గా ఉన్నందువలన వాళ్ళు ఎంబీబీఎస్ బ్యాచ్కు సెలెక్ట్ చేసుకున్నారు. తనను విజయవాడకు పంపించారు. తను కన్సెషన్ ఇచ్చినారు, చాలా ఎంకరేజ్ చేశారు, చాలా బాగా ప్రోత్సాహం ఇచ్చి చాలా బాగా స్టాఫ్ మేనేజ్మెంట్ చాలా బాగా చూసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళకందరికీ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు మా ధన్యవాదాలు. మా అమ్మాయిని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు మా తల్లిదండ్రులకు, మా అత్తమామలకు, మా ఇంటి పెద్దవాళ్ళకందరికీ, ముఖ్యంగా భగవంతునికి, విజయవాడ కనకదుర్గమ్మని నమ్మి నేను మా అమ్మాయిని, నాకు అసలు చాలా ఇష్టం, భయం అన్నమాట విజయవాడకు పంపించాలంటే ఎండలు కదా అని మదనపల్లి నుంచి. కానీ అమ్మవారి మీద భక్తితో నేను అమ్మవారిని నమ్ముకొని అమ్మ నీ దగ్గర పంపిస్తున్నానమ్మా, ఏం రిజల్ట్ ఇస్తావో నీ ఇష్టము అన్నందుకు ఈ క్రెడిట్ అంతా ఈ అమ్మాయి కృషి పట్టుదల చేయించినందుకు విజయవాడ కనకదుర్గమ్మకు కూడా మా శతకోటి ధన్యవాదములు. పిఠాపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు స్వగృహానికి చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వెంకటేశ్వరరావు అభిమానుల సమక్షంలో బర్త్డే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అహిర్నిశలు కష్టించి పనిచేసిన మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని, భారీ మెజార్టీతో పిఠాపురం గడ్డపై పవన్ కళ్యాణ్ విజయడంకా ఎగరవేసిన రోజున ఇంతకన్నా ఘనంగా కేకులు కట్ చేసి ఆనందాన్ని పంచుకుందామన్నారు. ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా SCZ కొత్త మూలపేట నాయకులు ఉప్పాడ, అమీనాబాద్, పిఠాపురం, విరవాడ, పి దొంతమూరు, శ్రీరాంపురం, ముమ్మిడివరపాడు, రావివారిపాడు, రమణక్కపేట, కోనపాపపేట గ్రామాల్లో కార్యకర్తలు తెలగంశెట్టికి పుట్టినరోజు ఉత్సవాలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీతయ్య కాపు, పల్లేటి, బాపనదొర సాయిరాం, సుబ్రహ్మణ్యం స్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన్ను ఘనంగా సన్మానించి కేక్ కట్ చేయించారు. వారు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల నుండి జనసేన పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం కష్టపడి తిరిగిన నాయకుడు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు అని, ఏనాడు పార్టీ పదవి కోసం ఆశించలేదని, జనసేన పార్టీని ముందుండి నడిపించారని, అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అటువంటి మంచి నాయకుడిని ఎవరికి ఆపద వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తిని, ఎన్నో సమస్యలపై పోరాడిన వ్యక్తిని, ఆయనకు మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలను అందిపుచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం పిఠాపురం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో బాలింతలకు, వృద్ధులకు సుమారుగా 80 మందికి బ్రెడ్స్ పంపిణీ చేశారు. సాయంత్రం కోనపాపపేట గ్రామంలో పల్లేటి బాపన్న స్వగృహంలో రావివారిపాడు, శ్రీరాంపురం, ముమ్మిడివరపాడు, రమణక్కపేట గ్రామాల్లో జన సైనికులు, కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. అందరికీ నమస్కారం. ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి వచ్చిన అన్ని గ్రామాల పెద్దలకి, ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా వెంకటేశ్వరరావుకి నమస్కారం.
వెంకటేశ్వర గారు పుట్టినరోజు కార్యక్రమం సందర్భంలో మేమందరూ ఈ కాకినాడ విచ్చేసి వారికి శుభాకాంక్షలు చెప్పడానికి ముందుకు వచ్చాం. అదేవిధంగా వెంకటేశ్వర గారు 15 సంవత్సరాలుగా మా కొత్తపల్లి మండలంలో పరిసర ప్రాంతాల 3 మండలాల్లో జనసేన పార్టీ కోసం అనేక కార్యక్రమాలు మొట్టమొదటి మమ్మల్ని అందరినీ పార్టీలో ముందుగా నడిపించిన ఆయనకి ఖచ్చితంగా ఏదో పదవి ఇవ్వాలి. ఖచ్చితంగా ఆయన ఉంటేనే మాకు మంచి పనులు జరుగుతాయని ఆశతో మేము ఎదురు చూస్తాం. దయచేసి ఏ ఒక్కరు కూడా ఆయన్ని ప్రేమపూర్వకంగా గ్రామాల్లోకి వచ్చినప్పుడు ఆహ్వానించి ప్రేమపూర్వకంగా చూడాలని ఈ చిన్న విన్నపాన్ని మీకు తెలియపరుచుకుంటూ విన్నవించుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా లండన్ దేశానికి వెళ్లుచున్న సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి వీడుకోలు పలికారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మంత్రి జోగి రమేష్, ఎంపీ నందిగామ సురేష్ మరియు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, పులివెందుల పులి, పులివెందుల పులి, పులివెందుల పులి, జై జగనన్న, సీఎం 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 పులివెందుల పులి, జై జగన్, జై జగన్, జై జగన్. అన్నా అన్నా జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న, జై జగన్. శనివారం సందర్భంగా అమ్మవారి స్వామివారి దర్శనార్థం విశేషంగా విచ్చేసిన భక్తుల రద్దీ మరియు వేసవి దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలీ ఈవో కెఎస్ రామారావు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో నిత్య అచ్యుత సేవలైన శ్రీ స్వామివారి అభిషేకం, అమ్మవారి కట్ల మాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవవర్ణార్ధన, చండీ హోమం, శాంతి కళ్యాణం మరియు ఇతర సేవల యందు విశేషంగా పాల్గొని అమ్మవారిని స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.